Good morning, ma'am. A warm good morning to everyone. Okay, na? First MPCS, so second sem na data structures. Data structures లో మనం using C data structures using C మనం థర్డ్ యూనిట్ చూసుకుంటున్నానా దట్ వాస్ స్టాక్స్. ఓకేనా మన స్టాక్స్ అయిపోయినాయి. ఓకేనా స్టాక్స్ యూజింగ్ లింక్ లిస్ట్ లో మనం చూసుకున్నాం అండ్ స్టాక్ యొక్క అప్లికేషన్ చూసుకుంటున్నానా అండ్ టుడే వీఆర్ యూజింగ్ ఫర్ అల్గోరిథం హౌ టు అంటే నిన్న స్టాక్ యొక్క అప్లికేషన్ చూసుకున్నాం. ఏం చూసుకున్నాం అంటే వీఆర్ యూజింగ్ స్టాక్ ఇన్ కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ టు పోస్ట్ ఫిక్స్ అని చూసుకున్నాను అండ్ ఆల్సో వీఆర్ డిస్కస్ దట్ స్టాక్స్ ఆర్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఏమైతే ఉన్నాయో వాట్ ఆర్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఆర్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా వాటిని మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు అంటే సెన్స్ వీ కెన్ కాలిక్యులేట్ అని చెప్తున్నాను అండ్ స్టాక్స్ ఆర్ యూజింగ్ ఫిక్స్ ఆర్ట్ అల్గోరిథం. ఈ స్టాక్స్ మనం ఫిక్స్ ఆర్ట్ అల్గోరిథమ్స్ లో కూడా మనం వాడుతున్నాం చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టాక్స్ ఆర్ యూజ్ టు ఇన్ రికర్సివ్ ఫంక్షన్స్ లో వాడుతాం చెప్పుకున్నాం అండ్ స్టాక్స్ ఆర్ యూజ్ ఇన్ సాల్వింగ్ టవర్స్ ఆఫ్ హ్యానాయ్ అల్గోరిథం సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసుకున్నాం చెప్పాను. అండ్ స్టాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కన్వర్ట్ నెంబర్స్ ఫ్రమ్ వన్ నెంబర్ సిస్టమ్ టు అనదర్ నెంబర్ సిస్టమ్ అంటే ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్ ని ఈ స్టాక్స్ యూజ్ చేసుకుని మనం కన్వర్ట్ చేయొచ్చు. బైనరీ నెంబర్ నుంచి యూనియన్ నెంబర్స్ కి యూనియన్ నెంబర్ నుంచి బైనరీ నెంబర్ కి మనం కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాను. అండ్ వన్ నెంబర్ సిస్టమ్ నుంచి అంటే బైనరీ ఆర్ యూనినరీ ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అండ్ స్టాక్స్ ఆర్ యూజ్ టు స్టోర్ లోకల్ వేరియబుల్స్ ఆఫ్ ఏ బ్లాక్ అంటే లోకల్ వేరియబుల్స్ ఏమైతే మనం ఉన్నాయో వాటిని ఒక బ్లాక్ కింద స్టోర్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాను. అండ్ ఆల్సో స్టాక్స్ ఆర్ యూజ్ to store the parameters passed to a method and whatever the parameters we have stored ఆ మెథడ్ ని స్టోర్ చేయడానికి ఈ స్టాక్స్ యూజ్ అవుతున్నాయి. అండ్ స్టాక్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద ట్రీ ట్రావెల్స్ మెథడ్స్ అంటే ట్రీ ట్రావెల్స్ మెథడ్స్ ని మనం పెర్ఫార్మ్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటున్నాం. దీస్ ఆర్ ద హౌ వి ఆర్ అప్లైయింగ్ ది స్టాక్స్. ఓకేనా ఇది స్టాక్స్ యొక్క అప్లికేషన్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడనా. స్టాక్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అండ్ స్టాక్స్ యూజ్ చేసుకుని మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. అండ్ స్టాక్స్ ఆర్ యూజ్ ఇన్ ఎవాల్యుయేట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని కాలిక్యులేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ స్టాక్స్ నానా. అండ్ స్టాక్స్ ఆర్ యూజ్ ఇన్ ఫిక్స్ ఆర్ట్ అల్గోరిథం స్టాక్స్ ఫిక్స్ ఆర్ట్ అల్గోరిథం యూజ్ చేసుకోవడం చెప్పుకుంటున్నాం. అండ్ స్టాక్స్ ఆర్ యూజ్ ఇన్ రికర్సివ్ ఫంక్షన్స్ ఈ స్టాక్స్ రికర్సివ్ ఫంక్షన్ లో యూజ్ చేసుకోవడం చెప్పుకుంటున్నాం. అండ్ స్టాక్స్ ఆర్ యూజ్ ఇన్ టవర్స్ ఆఫ్ హ్యానాయ్ మీకు చూపించాను డెల్టా ఫార్ములా యూజ్ చేసి మీకు చూపించాను. ఓకే అల్గోరిథం ఈజ్ అంటే ఆ యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే టవర్ లాగా ఆ వాల్యూ ఇనిషియల్ గా స్మాల్ 1 తో స్టార్ట్ అయ్యి ద వాల్యూ విల్ బి ఇంక్రీజ్ ఫ్రమ్ ఓకేనా అంటే 0 01 2 0 1 2 3 ఓకేనా 0 1 2 3 4 అంటే ఈ వాల్యూ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దెన్ టవర్స్ ఆఫ్ ఫ్యాన్ అంటే దాని ఫార్ములా రూపంలో మనం చూపించాను నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాను ఫార్ములాలో. ఓకే అది టవర్స్ ఆఫ్ ఫ్యాన్ అంటే అది. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నామంటే ఓకేనా అండ్ స్టాక్స్ ఆర్ యూజ్ టు కన్వర్ట్ నెంబర్స్ ఫ్రమ్ వన్ నెంబర్ అంటే ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్ కి మనం ఈ స్టాక్స్ ని కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం అంటే వీఆర్ యూజ్ టు స్టోర్ లోకల్ వేరియబుల్స్ ఏ బ్లాక్ ఏమైతే లోకల్ వేరియబుల్స్ ఉన్నాయో ఆ లోకల్ వేరియబుల్స్ స్టాక్ లో ఒక బ్లాక్ కింద మనం క్రియేట్ చేయడానికి స్టోర్ చేయడానికి మనం ఈ స్టాక్స్ యూజ్ చేస్తాం చెప్పుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్స్ ఆర్ యూజ్ టు స్టోర్ ద పారామీటర్స్ అంటే ఈ పారామీటర్స్ ఏమైతే మనం ఈ స్టాక్స్ లో పారామీటర్స్ పాస్ చేస్తామో ఆ పారామీటర్స్ ని స్టోర్ చేయడానికి యూఆర్ యూజింగ్ ది స్టాక్స్ నానా. అండ్ స్టాక్స్ ఆర్ యూజ్ టు పెర్ఫార్మ్ ద ట్రీ ట్రావెల్స్ మెథడ్స్ అంటే మనం ఈ ట్రీ ట్రావెల్స్ మెథడ్స్ మనం పెర్ఫార్మ్ చేయడానికి ఈ స్టాక్స్ యూజ్ చేసుకుని వీ కెన్ పెర్ఫార్మ్ అంటే వాట్ ఎవర్ ద ట్రీ ట్రావెల్స్ మెథడ్స్ ఉన్నాయో అవి మనం ఈ ట్రీ ట్రావెల్స్ మెథడ్స్ లో మనం యూజ్ చేసుకుని మనం పెర్ఫార్మ్ చేయొచ్చు అనేది చెప్పానా. అక్కడ వరకు నిన్నటి క్లాస్ లో వీ హావ్ సీన్ అబౌట్ ఏ stack application and we have discussed about infix expression postfix okay na prefix postfix infix చెప్పుకున్నాను. infix అంటే ఓకేనా appends ఓకే ఆపరేట్ appends between the ఓకేనా ఓకేనా infix అంటే నథింగ్ నానా. infix notation అంటే ఆపరేటర్ ప్లేస్ బిట్వీన్ ద ఆపరెంట్స్ ఆపరేటర్ అనేది
ఓకేనా ఇన్ఫిక్స్ అనేది నథింగ్ బట్ ఆపరేటర్స్ ప్లేస్ బిట్వీన్ ద ఆపరెంట్స్ ఆపరేటర్ అనేది ఆపరేటర్స్ మధ్యలో ప్లేస్ చేస్తుందని చెప్పాను ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అని చెప్పాను అన్న ప్రీఫిక్స్ అంతా ఇఫ్ ద ఆపరేటర్స్ ప్రాసెస్ విత్ ఆపరెంట్స్ ఆపరేటర్ అనేది ఆపరేషన్ ప్రాసెస్ చేస్తుందని చెప్తున్నాం ఓకేనా దాని ప్లస్ ఏబి అనేది ఎగ్జాంపుల్ ప్లస్ ఏబి నానా అండ్ పోస్ట్ ఫిక్స్ వచ్చేసరికి ఓకేనా ఇఫ్ ద ఆపరేటర్స్ ఫాలోడ్ విత్ ఆపరేటర్స్ ఓకేనా ఇఫ్ ద ఆపరేటర్ ఇస్ ఫాలోడ్ విత్ ఆపరేటర్స్ ఆపరేటర్ అనేది ఆపరేటర్స్ ఫాలో చేస్తే పోస్ట్ ఫిక్స్ అని చెప్పుకున్నాం ఏబి ప్లస్ ఏబిసి ఇంటూ ప్లస్ అని చెప్పుకున్నానా అదొక ఎగ్జాంపుల్ చెప్పాను నెక్స్ట్ టుడేస్ వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ ఈ రోజు క్లాస్ వచ్చేసరికి వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈ రోజు క్లాస్ మనం చెప్పుకునేది ఏంటంటే నాన్న నథింగ్ బట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏ అల్గోరిథం ఓకేనా మనం ఒక అల్గోరిథం చెప్పుకుంటున్నా అల్గోరిథం ఎలా ఉంటుందంటే వాట్ వాస్ ద అల్గోరిథం టుడే వీఆర్ డిస్కసింగ్ ఆ అల్గోరిథం ఏంటంటే మనం యాజ్ పర్ వీఆర్ టాకింగ్ ద టెర్మినాలజీ ఆఫ్ ఇన్ఫిక్స్ పోస్ట్ ఫిక్స్ ఓకేనా అండ్ ప్రీఫిక్స్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి టుడే మనం ఏం చేస్తామంటే ఒక అల్గోరిథంని క్రియేట్ చేసుకున్నాం అండ్ వీఆర్ క్రియేటింగ్ దట్ అల్గోరిథం టు కన్వర్ట్ ఓకేనా ఏం చేస్తామంటే అల్గోరిథం యూజ్ చేసి మనం కన్వర్టింగ్ ఒక ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేస్తున్నా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే వీఆర్ కన్వర్టింగ్ దట్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఓకేనా అల్గోరిథం ఏ ఇన్ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ వీఆర్ టేకింగ్ నేను ఒక ఇన్ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నానా ఆ ఇన్ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏ ప్లస్ బి ని ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నానంటే ఓకేనా ఏ ప్లస్ బి ఇంటూ సి దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నానంటే ఇలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను ఓకేనా like this I am converting that is nothing but infix expression to postfix అది ఎలా కన్వర్ట్ చేస్తాం how we are converting ఓకేనా అది చూసుకుందాం ఓకేనా algorithm to convert infix expression to postfix infix expression postfix expression ఎలా కన్వర్ట్ చేయాలో అది డిస్కస్ చేసుకున్నానా ఓకేనా algorithm to convert infix expression to postfix ఓకేనా దీంట్లో మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాం ఓకేనా ఐఎమ్ టేకింగ్ మై ఇన్పుట్ నా దిస్ వాస్ మై ఇన్పుట్ నా ఏంటి నా ఇన్పుట్ అంటే ఏ ఇన్ఫిక్స్ స్ట్రింగ్ క్యూ ఓకేనా ఒక ఇన్ఫిక్స్ స్ట్రింగ్ ని క్యూ అని తీసుకున్నా ఇన్ఫిక్స్ స్ట్రింగ్ ఇన్ఫిక్స్ స్ట్రింగ్ క్యూ ఓకేనా ఇన్ఫిక్స్ స్ట్రింగ్ క్యూ అని తీసుకుంటున్నాను అవుట్పుట్ ఏమొస్తుందంటే ఏ పోస్ట్ ఫిక్స్ స్ట్రింగ్ పి వస్తుంది నాకు అవుట్పుట్ ఏం రావాలంటే పోస్ట్ ఫిక్స్ స్ట్రింగ్ క్యూ రావాలి దిస్ వాస్ మై అల్గోరిథం అన్న ఇది నాకు అల్గోరిథం ఓకేనా స్టెప్ 1 ఏం చేస్తా మై స్టెప్ 1 ఫర్ ఎవ్రీ అల్గోరిథం మీకు ఇనిషియల్ గా సి ప్రోగ్రామ్ చెప్పినప్పుడు చెప్పానా ఇస్ మీకు సి చెప్పినప్పుడే ఓకేనా వి మస్ట్ యూజింగ్ స్టార్ నేను స్టార్ట్ చేస్తున్నా ఓకేనా నెక్స్ట్ వాట్ ఐ డూయింగ్ అన్న ఓకేనా నో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఐ హావ్ టు గివ్ an ఎలిమెంట్స్ నేను ఎలిమెంట్స్ ఇవ్వాలి కాబట్టి ఈ స్టాక్ లో మనం ఎలిమెంట్స్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్స్ వి ఆర్ పుషింగ్ ద ఎలిమెంట్స్ ఓకేనా పుష్ స్టెప్ 2 పుష్ లో ఏం చెప్తున్నానన్న పుష్ వాట్ ఐ యామ్ హ్యాండింగ్ ఇస్ లెఫ్ట్ బ్రాకెట్ ఇంటూ స్టాక్ లెఫ్ట్ బ్రాకెట్ ఇంటూ స్టాక్ లో నేను పుష్ చేయమన్నా ఐ యామ్ ఆస్కింగ్ మై కంపైలర్ లెఫ్ట్ బ్రాకెట్ ఇంటూ స్టాక్ పుష్ లెఫ్ట్ బ్రాకెట్ ఇంటూ స్టాక్ అండ్ యాడ్ ఓకేనా పుష్ లెఫ్ట్ బ్రాకెట్ ఇంటూ స్టాక్ అండ్ యాడ్ దాన్ని యాడ్ చేయమన్నా ఓకేనా దిస్ వాస్ ఐ యామ్ ఆస్కింగ్ అన్న నెక్స్ట్ ఏం చేస్తాను రైట్ ఓకేనా రైట్
right bracket at the end of the infix string q, right bracket at the end of the infix string q, right bracket at the end of the infix string q na. ఓకేనా ఇది రాను. నెక్స్ట్ స్టెప్ 3 ఏం చేస్తున్నా, స్టెప్ 3 వాడినాను. స్టెప్ 3 ఏంటంటే నేను ఇన్సర్ట్ చేసాను కదా, ఐ హావ్ పుష్డ్ మై లెఫ్ట్ బ్రాకెట్ అండ్ స్టాక్ అండ్ యాడ్ రైట్ బ్రాకెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ ఇన్ఫిక్స్ స్ట్రింగ్ క్యూ అనేది తీసుకున్నాను. ఓకే నెక్స్ట్ ఏం చేస్తున్నా, స్కాన్ ద ఎక్స్ప్రెషన్ క్యూ. అంటే ఇన్పుట్ తీసుకున్నానంటే వాట్ మనం స్కాన్ ది ఎక్స్ప్రెషన్. ఓకేనా స్కాన్ ది ఎక్స్ప్రెషన్ క్యూ నా. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క స్కాన్ ది ఎక్స్ప్రెషన్ క్యూ. ఈ ఎక్స్ప్రెషన్ క్యూ ని స్కాన్ చేయమంటున్నానా. నెక్స్ట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎక్కడి నుంచి స్కాన్ చేయాలి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ నుంచి ఎడమ వైపు నుంచి కుడి వైపు నా ఎక్స్ప్రెషన్ ని స్కాన్ చేయమని. ఐఎమ్ ఆస్కింగ్ టు స్కాన్ మై ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే ఈ వాట్ ఎవర్ ది ఎక్స్ప్రెషన్ ఐ హావ్ టేకెన్, అంటే ఈ ఎక్స్ప్రెషన్ క్యూ అనేది నేను తీసుకున్నాను, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఆ క్యూని ఎక్కడి నుంచి స్కాన్ చేయమంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎక్కడ ఎన్నిసార్లు ఎప్పటి వరకు స్కాన్ చేయాలంటే నాన్న, ఐఎమ్ రిపీటింగ్ స్టెప్స్ ఫ్రమ్ 4 to 7. ఓకేనా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ రిపీట్ స్టెప్స్. ఈ రిపీట్ స్టెప్స్ ఎప్పుడు వరకు చేయాలన్నా ఫ్రమ్ 4 to 7. 4 to 7 ఈచ్ ఎలిమెంట్స్ 4 to 7. దీంట్లో ఈచ్ ఎలిమెంట్స్ 4 to 7 ఈచ్ ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పటి వరకు అంటే ఈ క్యూలో ఉన్న ఈచ్ ఎలిమెంట్స్ ని 4 to 7 టైమ్స్ రిపీట్ చేయమన్నా, రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ ని ఫర్ ఈచ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద క్యూ. అది ఫర్ ఈచ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద క్యూ. ఓకేనా ఫర్ ఈచ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద క్యూ ని ఇలా చేయమన్నా టిల్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎప్పటి వరకు అంటే టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఈ ఎండ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఎండ్ అయ్యే వరకు టిల్ ద ఎండ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ ఎండ్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ ని రిపీట్ చేయమన్నాను. ఓకేనా అంటే స్కాన్ చేయమన్నాను లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ ఫోర్ రైట్ టు లెఫ్ట్ ని ఎక్స్ప్రెషన్ నేను స్కాన్ చేయమంటున్నాను. ఆ క్యూలో ఉన్న ఎక్స్ప్రెషన్ ని స్కాన్ చేయమంటున్నాను. ఎప్పటి వరకు అంటే ఆ ఎక్స్ప్రెషన్ క్యూలో ఉన్న ఎక్స్ప్రెషన్ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ ఎండ్ అయ్యే వరకు నేను చేయమంటున్నాను. నెక్స్ట్ వాట్ ఐమ్ డూయింగ్ స్టెప్ 4 నాన్న. స్టెప్ 4 లో ఏం తీసుకుంటే ఇఫ్ an operand is encountered, if an operand is encountered అంటే encountered in the sense if the operator is find, మన ఆపరేటర్ ఫైండ్ చేసామన్నప్పుడు ఓకేనా దెన్ యాడ్ ఇట్ టు ది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. then add it to the postfix expression అన్న add it to the postfix expression. ఓకేనా p నా ఓకేనా ఇఫ్ an operand is encountered ఎప్పుడైతే నేను ఆపరెంట్స్ ని ఫైండ్ చేస్తానో దెన్ యాడ్ ఇట్ టు ది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఆ ఆపరెంట్ ఫైండ్ చేసిన పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేయమన్నాను. నెక్స్ట్ ఏం చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ స్టెప్ 5 ఏం చెప్తున్నానంటే నాన్న స్టెప్ 5 ఏం చెప్తున్నానంటే ఈ స్టెప్ 5 ఇఫ్ మళ్ళీ కండిషన్ తీసుకున్నానా ఇఫ్
ఓకేనా ఇఫ్ left bracket is encountered, left bracket is encountered, left bracket find చేస్తే if left bracket is encountered, left bracket ని find చేస్తే if I find the left bracket, if left bracket is encountered అంటే left bracket ని find చేస్తే ఈ left bracket find చేసినప్పుడు ఏం చేయబడినా left bracket find అయిందని I find the left bracket, if the left bracket is encountered then push ఏం చేయమంటే then push it in on the stack, దాన్ని ఏం చేయమంటే then నాకు left bracket find అవుతుంది కదా then push it onto the stack, ఆ stack లో నేను push చేయమంటున్నాను ఓకేనా. దిస్ వాజ్ అవర్ స్టెప్ 5. if I have encountered అనే లెఫ్ట్ బ్రాకెట్ ని నేను ఫైండ్ చేసుకుంటే కనుక దాన్ని స్టాక్ లో పుష్ చేయమన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ an operator is encountered, నెక్స్ట్ వచ్చేసరికి if an shall I erase నా ఇక్కడ అరేంజ్ చేస్తున్నానా డ్యూ టు ఇన్స్ట్రక్షన్ బోర్డ్ నా if an asterisk operator, if an asterisk operator is encountered, ఇది ఫైండ్ చేస్తే ఏం చేయమంటున్నాను if an asterisk operator is encountered push it onto the stack ఓకేనా, దాన్ని స్టాక్ లోకి పుష్ చేయమన్నాను. వాట్ ఐ ఆస్కింగ్ మీన్స్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్, దాన్ని పుష్ లో స్టాక్ చేయమన్నాను ఓకేనా. దీంట్లో encountered is push it on to the దాన్ని స్టాక్ లో పుష్ చేయమన్నాను. నెక్స్ట్ ఈ స్టాక్ లో పుష్ చేయాలి 6.6 లో సెకండ్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ పుష్ లో స్టాక్ చేసి రిపీటెడ్లీ దీన్ని ఏం చేయమన్నారు ఈ పాప్ ని రిపీటెడ్లీ పాప్ ఈచ్ ఎలిమెంట్స్ ఓకేనా. ఈ పాప్ ని రిపీటెడ్ గా నేను చేయమంటున్నానా ఫ్రమ్ స్టాక్, రిపీటెడ్లీ ఈచ్ ఎలిమెంట్ ఫ్రమ్ స్టాక్ లో నేను ఈచ్ ఎలిమెంట్ ని పుష్ చేయమన్నా ఎలిమెంట్స్ ని స్టాక్ లో పుష్ చేయమంటున్నానా అండ్ యాడ్ ఇట్ టు పి స్టాక్ దాన్ని యాడ్ ఇట్ టు పి దాన్ని పి కి యాడ్ చేయమన్నా ఓకేనా. నేను పి కి యాడ్ చేయమన్నానా ఫర్ ఈచ్ ఆపరేటర్ విత్ విచ్ ఇస్ హ్యావింగ్ ఈక్వల్ ప్రిఫరెన్సెస్ ఓకేనా, దాన్ని ఈక్వల్ ప్రిఫరెన్సెస్ ఉంటానా. నెక్స్ట్ ఓకేనా స్టెప్ 7, స్టెప్ 7 ఏంటంటే ఇఫ్ a right bracket is encountered, if right bracket is encountered, ఈ రైట్ బ్రాకెట్ నా ఫైండ్ చేస్తే ఏం చేయమంటే if I find the right bracket ఏం చేస్తానా రిపీటెడ్లీ పాప్ అప్ ఈచ్ ఎలిమెంట్స్ సేమ్ నానా పాప్ అప్ ఈచ్ ఎలిమెంట్స్, ఈ ఈచ్ ఎలిమెంట్స్ ని రిపీటెడ్ గా పాప్ అప్ చేయమంటానా. అండ్ నెక్స్ట్ నేను రిపీటెడ్ గా పాప్ అప్ చేసాక ఇంకేం చేయమంటానా రిపీటెడ్లీ పాప్ అప్ ఈచ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద స్టాక్. ఎప్పటి వరకు ఈ స్టాక్ ఉన్న ఎలిమెంట్స్ ని ఓకేనా పాప్ ఎప్పటి వరకు పాప్ అప్ చేయాలన్నా టిల్ ఓకేనా టిల్ ఎప్పుడుదన్నా left till left bracket is encountered, till left bracket is encountered అన్న and add it to the ఎన్కౌంటర్ చేశాక మనం ఏం చేయాలంటేనా ఆ లెఫ్ట్ బ్రాకెట్ మనం ఫైండ్ చేశాక అండ్ యాడ్ దోస్ టు టాప్ దాన్ని అండ్ ఆ లెఫ్ట్ బ్రాకెట్ ఫైండ్ చేశాక దాన్ని యాడ్ దోస్ టు టాప్ దాని టాప్ కి యాడ్ చేయమన్నాను. ఇది నేను చెప్పింది. నెక్స్ట్ ఏంటి రిమూవ్ లెఫ్ట్ బ్రాకెట్. నెక్స్ట్ ఏం చెప్తానంటే రిమూవ్ లెఫ్ట్ బ్రాకెట్, లెఫ్ట్ బ్రాకెట్ ని రిమూవ్ చేయమంటున్నానా ఓకేనా.
లెఫ్ట్ బ్రాకెట్ రిమూవ్ చేశాను ఓకేనా. లెఫ్ట్ బ్రాకెట్ డు నాట్ యాడ్ ఇట్ టు టాప్. లెఫ్ట్ బ్రాకెట్ రిమూవ్ లెఫ్ట్ చేశాక లెఫ్ట్ బ్రాకెట్ ని మళ్ళీ టాప్ యాడ్ చేద్దాం. లెఫ్ట్ బ్రాకెట్ డు నాట్ యాడ్ ఇట్ టు టాప్. యాడ్ ఇట్ టు టాప్. డు నాట్ యాడ్ ఇట్ టు లెఫ్ట్ బ్రాకెట్ ఫైండ్ చేస్తే కదండి టాప్ యాడ్ చేయమంటున్నానా. ఓకే, డు నాట్ దాని టాప్ యాడ్ చేయకుండా ఉంటుంది. స్టెప్ 8. ఈ స్టెప్ 8 ఏంటంటే ఎక్కడ దాని కండిషన్ సాటిస్ఫై అయిపోయిందన్నా, ఇక్కడ దాని అర్థం కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోయినా. ఓకేనా. దిస్ వాస్ హౌ వి ఆర్ రైటింగ్ అల్గోరిథం ఫర్ ఎ పోస్ట్ ఫిక్స్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ టు పోస్ట్ ఫిక్స్. ఓకేనా. ఎలా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ లోకి ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ స్టార్ట్ చేశాను నేను. నెక్స్ట్ ఏం చేశానంటే పుష్ లెఫ్ట్ బ్రాకెట్ ఇంటూ స్టాక్ అండ్ యాడ్ ఇట్ టు రైట్. లెఫ్ట్ బ్రాకెట్ ని స్టాక్ లోకి యాడ్ చేసి ఓకేనా దాన్ని రైట్ కి యాడ్ చేయమన్నాను. ఓకేనా. ఐఎమ్ ఆస్కింగ్ ఇన్సర్టింగ్ లెఫ్ట్ బ్రాకెట్ అండ్ యాడ్ ద లెఫ్ట్ బ్రాకెట్ ఇన్సర్ట్ చేసి దాన్ని రైట్ కి యాడ్ చేయమన్నాను. అట్ ద ఎండ్ ఆఫ్ ఇన్ఫిక్స్ స్ట్రింగ్. అది ఎక్కడంటే ఇన్ఫిక్స్ స్ట్రింగ్ కి యాడ్ చేయ అట్ ద ఎండ్ ఆఫ్ ఇన్ఫిక్స్ స్ట్రింగ్ క్యూ. ఇది ఎక్కడంటే ఇన్ఫిక్స్ స్ట్రింగ్ క్యూ కి యాడ్ చేయమన్నాను. అంటే ఏమి లేదన్నా ఒక లెఫ్ట్ బ్రాకెట్ ని తీసుకుని దాన్ని ఓకేనా నాకు లెఫ్ట్ రైట్ బ్రాకెట్ యాడ్ చేయమన్నాను. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎక్స్ప్రెషన్ హ్యావ్ టేకెన్ ఎక్స్ప్రెషన్ నేను తీసుకున్న ఎక్స్ప్రెషన్ ని క్యూని నేను స్కాన్ చేస్తున్నాను ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అది ఎప్పటి వరకు నేను స్కాన్ చేయాలంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ రిపీట్ స్టెప్స్ 4 to 7. ఆ స్టెప్స్ ని 4 to 7 టైమ్స్ రిపీట్ చేయమన్నా ఫర్ ఈచ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద క్యూ. దాన్ని ఆ ఈచ్ ఎలిమెంట్స్ ఆ క్యూలో ఉన్న ఈచ్ ఎలిమెంట్స్ ని ఎక్కడంటే 4 to 7 టైమ్స్ నేను ఈ ఎక్స్ప్రెషన్ ని రిపీట్ చేయమన్నా టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఎప్పుడంటే ఆ ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ కి ఆ ఎక్స్ప్రెషన్ ఎండ్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ రిపీట్ చేయమంటాను. నెక్స్ట్ ఇంకేం చెప్తుంటే ఇఫ్ అన్ ఆపరెంట్ ఇస్ ఎన్కౌంటర్డ్. ఒకసారి నాకు ఒక ఆపరెంట్ అనేది ఎన్కౌంటర్ అయితే దెన్ యాడ్ ఇట్ టు ద పోస్ట్ ఫిక్స్. దాన్ని ఎక్కడంటే పోస్ట్ ఫిక్స్ అంటే ఇన్ ద సెన్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేయమని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పీకి యాడ్ చేయమన్నాను. స్టెప్ 5 లెఫ్ట్ బ్రాకెట్ ఇస్ ఎన్కౌంటర్డ్. లెఫ్ట్ బ్రాకెట్ ఇస్ ఎన్కౌంటర్డ్. నాకు లెఫ్ట్ బ్రాకెట్ అయితే యాడ్ అయితే నాకు ఫైండ్ అవుట్ కనుక దాన్ని ఎక్కడంటే పుష్ లోకి పుష్ ఇట్ ఆన్ ద స్టాక్. దాన్ని స్టాక్ లో పుష్ చేయమన్నాను. నెక్స్ట్ స్టెప్ 6 వచ్చేసరికి ఇఫ్ అన్ ఆస్ట్రిక్స్ ఆపరేటర్స్ ఎన్కౌంటర్డ్. ఆస్ట్రిక్స్ సింబల్ నాకు ఫైండ్ అయితే ఒకవేళ నేను ఆస్ట్రిక్స్ సింబల్ ఫైండ్ చేస్తే పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. దాన్ని స్టాక్ లో పుష్ చేయమన్నాను. ఓకేనా. ఎప్పటి వరకు రిపీటెడ్లీ పాప్ ఈచ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ స్టాక్ అండ్ దాన్ని రిపీటెడ్ గా పాప్ ఈ పాప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఈ చేయమన్నాను ఫ్రమ్ స్టాక్ లో ఉన్న పాప్ ఎలిమెంట్స్ అన్ని స్టాక్ రిపీటెడ్ గా చేయమన్నాను. అండ్ చేసాక దాన్ని పీకి యాడ్ చేయమన్నా వచ్చిన రిజల్ట్ ని పీకి యాడ్ చేయమన్నా. ఇఫ్ రైట్ బ్రాకెట్ ఇస్ ఎన్కౌంటర్డ్. రైట్ బ్రాకెట్ ఎన్కౌంటర్ అయితే రిపీటెడ్లీ పాప్ ఈచ్ ఎలిమెంట్స్ దాన్ని రిపీటెడ్ గా ఈచ్ ఎలిమెంట్స్ పాపప్ చేయమన్నా ఫ్రమ్ స్టాక్ టిల్ ద ఎప్పటి వరకు టిల్ లెఫ్ట్ బ్రాకెట్ ఇస్ ఎన్కౌంటర్డ్. టిల్ లెఫ్ట్ బ్రాకెట్ అనేది నాకు ఫైండ్ అయ్యే వరకు నేను చేయమన్నాను. ఆ లెఫ్ట్ బ్రాకెట్ యాడ్ కనిపించాక నేను ఏం చేయాలంటే ఆ వచ్చిన రిజల్ట్ ని టాప్ కి యాడ్ చేయమన్నా. వాట్ ఆఫ్ ద రిజల్ట్ దట్ హ్యావ్ గెట్ ఇన్. నాకు ఏ రిజల్ట్ అయితే వచ్చిందని టాప్ కి యాడ్ చేయమన్నా. రిమూవ్ నెక్స్ట్ ఏం చేయాలంటే రిమూవ్ లెఫ్ట్ బ్రాకెట్ వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలంటే రిమూవ్ లెఫ్ట్ బ్రాకెట్ చేయమన్నా. లెఫ్ట్ బ్రాకెట్ రిమూవ్ చేసాక దాన్ని మళ్ళీ డో నాట్ యాడ్ ఇట్ టు టాప్. రిమూవ్ చేసిన లెఫ్ట్ బ్రాకెట్ ని టాప్ కి యాడ్ చేయదని చెప్తున్నాను. ఇక్కడ వరకు అల్గోరిథం అయిపోయింది. వాట్ ఐఎమ్ గెట్టింగ్ ఇస్ ఆఫ్టర్ ఫినిషింగ్ మై అల్గోరిథం ఐ స్టాపింగ్ మై ప్రాసెస్ అండ్ ఎగ్జిటింగ్ మై ప్రోగ్రామ్. నా ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తున్నా. లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ రైటింగ్ అన్ అల్గోరిథం. ఓకే, ఈ విధంగా మనం అల్గోరిథం రాస్తున్నాను. దిస్ వాస్ హౌ వీఆర్ రైటింగ్ అన్ అల్గోరిథం ఫర్ యువర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ టు కన్వర్టింగ్ అల్గోరిథం ఫర్ ఓకే మెథడ్ ఫర్ కన్వర్టింగ్ అన్ అల్గోరిథం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. ఓకే, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ వరకు ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తున్నాం. దిస్ వాస్ ద అల్గోరిథం హౌ వీఆర్ కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఇదేనా అల్గోరిథం. ఒక అల్గోరిథం ని ఒక ఎక్స్ప్రెషన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎలా కన్వర్ట్ చేయాలి ఇది నా అల్గోరిథం. నెక్స్ట్ వీఆర్ సీయింగ్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం సాల్వ్ చేద్దాం. హౌ వీ కెన్ సాల్వ్ బై యూజ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఎగ్జాంపుల్ తీసుకున్నానా. నా ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న ఏ ఇంటూ ఓకేనా బి ప్లస్ సి ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్
మైనస్ సి బై ఈ, ఇది ఎక్స్ప్రెషన్ అన్న. ఓకేనా? ఎలా వస్తుందంటే దీన్ని చూడండి అన్న, క్యూ అంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ క్యూ అన్న, క్యూ ఏ ఇంటూ ఓకేనా బి ప్లస్ సి, ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ మైనస్ డి బై ఈ, మైనస్ డి బై ఈ. ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. ఓకేనా? ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ మనం సీరియల్ నెంబర్ పెట్టున్నానా? ఓకేనా? ఒక టేబుల్ ఫామ్ లో ఎలా మన సింబల్స్ తీసుకున్నాం అనేది చూద్దాం. సింబల్, ఓకేనా? నెక్స్ట్ స్టాక్ నానా, స్టాక్ లో ఎన్ని సెల్ తీసుకున్నాం, స్టాక్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ పి. ఓకేనా? అంటే ఇన్ఫిక్స్ పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేస్తాం కాబట్టి మన ఎక్స్ప్రెషన్ పి అని పెట్టుకున్నాను. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 తీసుకున్నాను. సీరియల్ నెంబర్ 1 లో ఏ, సింబల్ ఏ. ఓకేనా? నెక్స్ట్ స్టాక్ లో, ఓకేనా, అండ్ టేకింగ్ ద లెఫ్ట్ బ్రేస్ లోనా. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏ. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 2 లో ఏం తీసుకున్నానంటే ఐఎమ్ టేకింగ్ ద సింబల్ ఆఫ్ ఆస్ట్రిక్ సింబల్ తీసుకున్నాను. సింబల్ ఆస్ట్రిక్ తీసుకున్నానా. నెక్స్ట్ ఏం వస్తుంది, ఓకేనా, ఆస్ట్రిక్ సింబల్ అనా. స్టెప్ 3 అనా ఏం చేస్తున్నాను, ఐఎమ్ ఆల్సో టేకింగ్ ద సింబల్ బ్రేస్. ఓకేనా? ఇక్కడ స్టెప్ 4 అన్న. ఈ స్టెప్ 4 లో ఏం తీసుకున్నా అంటే బి తీసుకున్నాను. ఓకేనా? ఇది బి ఏంటంటే ఓకేనా, సారీ నాన్న, ఇది ఓకే. నెక్స్ట్ స్టెప్ 5, స్టెప్ 5 ఏంటంటే ప్లస్ తీసుకున్నా. ఓకేనా? స్టెప్ 5 తీసుకున్నానా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, C6 సి తీసుకున్నాను. ఓకేనా? సి తీసుకున్నాను. సి బ్రాకెట్ అనేది దీస్ ఆర్ ద బ్రేసెస్. ఓకేనా? ఏ బి సి. నెక్స్ట్ 7th స్టెప్ నానా. ఓకేనా? 7th స్టెప్ ఐ హావ్ టేకింగ్ ద రైట్ బ్రేసెస్, రైట్ బ్రాకెట్ తీసుకున్నానా. ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓకేనా ఈ విధంగా నేను తీసుకున్నానా 7th స్టెప్. నెక్స్ట్ ఏమవుతుందంటే ఏబిసి ప్లస్, ఓకేనా, అంటే ఇక్కడ ఉన్న ప్లస్ ఇది కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? ఏబిసి ప్లస్ కన్వర్ట్ అయింది. ఓకేనా? ఓకే, ఈ ప్లస్ అటు వెళ్ళిపోయింది నాన్న. ఇంకా మిగిలింది సి యాస్టిక్ సింబల్స్ మిగిలినాయి. ఓకే, ప్లస్ అటు వెళ్ళిపోయింది కాబట్టి సి యాస్టిక్ సింబల్స్ ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయి నాన్న. నెక్స్ట్ 8th స్టెప్ నాన్న. స్టెప్ 8 లో మైనస్ తీసుకున్నా. ఐ హావ్ టేకెన్ ద వాల్యూ మైనస్, సి మైనస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఏబిసి ప్లస్ యాస్టిక్ సింబల్. ఓకేనా? నైన్ అన్న, స్టెప్ 9. 9th లో ఏం తీసుకుంటే
డి తీసుకున్నాను. అండ్ స్టాక్ వచ్చేసరికి నా స్టాక్లో ఏమవుతుందంటే లెఫ్ట్ బ్రేసెస్ మైనస్ నాన్న, లెఫ్ట్ బ్రేసెస్ మైనస్ ఏబిసి నాకు నైన్త్ బ్రాకెట్లో ఏబిసి ప్లస్ ఆస్ట్రిక్ డి. ఓకేనా, అంటే ఇంటూ డి, ఏబిసి ప్లస్ ఇంటూ డి, ఏబిసి ప్లస్ ఇంటూ డి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసుకుంటున్నాను, నెక్స్ట్ నా సింబల్ 10 ఏంటంటే నా సింబల్ వచ్చేసరికి డివైడ్ బై సింబల్ నానా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సి మైనస్ లెఫ్ట్ బేసిస్ మైనస్ డివైడ్. ఓకేనా, నెక్స్ట్ ఏబిసి ప్లస్ యాస్టిక్ సింబల్ డి నానా. నెక్స్ట్ 11th సింబల్ 11th నానా ఈ, నేను ఈ తీసుకున్నా. నెక్స్ట్ ఏం వస్తుందన్నా ఏ బి సి ప్లస్ యాస్ట్రిక్ డి ఈ 12th. ఓకేనా, రైట్ బ్రేసెస్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ ఏం తీసుకుంటారు, ఐ నాట్ యూజ్ ఇది సింబల్ ఏబిసి ప్లస్ డిఈ. ఓకేనా, ఏబిసి సారీ నాన్న యాస్ట్రిక్ డిఈ డివైడెడ్ మైనస్. ఓకేనా, ఈ విధంగా లైక్ దిస్ వీఆర్ కన్వర్టింగ్ దిస్. ఓకేనా, ఈ స్టాక్ లో ఉన్న ఆపరెంట్స్ ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సింబల్ తీసుకున్నాను, ఏ ఒకటి తీసుకున్నాను. ఓకేనా, డి ఎక్స్ప్రెషన్ స్టాక్ వచ్చేసరికి తీసుకున్నాను. లైక్ దిస్ వీఆర్ కన్వర్టింగ్ నానా, అంటే ఈ విధంగా మన స్టాక్ లో ఉన్న ఆపరెంట్స్ అనేది మనం ఈ విధంగా మనం కన్వర్ట్ చేసి ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అల్గోరిథం ఫాలో అయ్యి ఈ విధంగా ఎక్స్ప్రెషన్స్ మనం కన్వర్ట్ చేస్తున్నా. ఓకేనా, వైల్ కమింగ్ టుమారో క్లాస్ మనం వీ కెన్ సీ అబౌట్ హౌ వీఆర్ కన్వర్టింగ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్ట్ చేస్తున్నది రేపటి క్లాస్ లో చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ మనం.